ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా మన దేశంలో ఆహారాన్ని వృధా చేయడం అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది. అందులో భాగంగా మనకు అత్యధికంగా ఉన్నటువంటి నీరుని ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా మనం నీరుని ఎక్కువగా ప్రాజెక్టు ద్వారా నిర్మించుకొని కొన్ని వందల వేల ఎకరాలకి నీరు ఇవ్వడానికి మన ప్రభుత్వాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ అలాంటి నీటిని మనము వృధా చేయకుండా నీటి ద్వారా పండే ఇరిగేషన్ అంటే నీరు ఇచ్చేటువంటి మనము నిల్వ చేసేటువంటి పంటల కన్నా కూడా వర్షాధారంగా వచ్చే పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పండించడం వల్ల ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి. మనకు ప్రపంచంలో చాలా దేశాలు వారి ఉత్పత్తుల్ని మన దగ్గర భారతదేశంలో అమ్ముకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో మనకు ఎంతో విలువైనటువంటి యువత మన భారతదేశంలో ఉండగా వీరికి ఉపాధి కల్పించడానికి మనము కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి అందులో భాగంగా మనము తయారు చేసుకునేటువంటి ఉత్పత్తుల్ని మన భారతదేశంలో కొన్ని వందల కోట్ల జనాభా మన దగ్గర ఎదురు చూస్తున్నారు ఆహారానికి ఇబ్బంది పడుతూ. అలాగే అనారోగ్యంతో కూడా ఆసుపత్రులు ఎక్కువగా పొల్లి ప్రజలకు డబ్బు వృధా అవుతోంది, ప్రభుత్వాలకి ప్రజలకి ఇద్దరికీ నష్టం జరుగుతూ ఉంది. మంచి ఆహారం అందుబాటు లేకపోవడం వల్ల అంటే శుద్ధి చేయకపోవడం వల్ల వాల్యూ అడిషన్ లేకపోవడం వల్ల నష్టం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా చెరుకు ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు. చాలామంది రైతులు కూడా ఈ చెరుకుని మనము ఖరీదు సరిగా ఇవ్వట్లేదని చెప్పి చక్కెర ఫ్యాక్టరీలు అయితేనేమి రకరకాల ఫ్యాక్టరీల వల్ల కూడా ఎంతో మనం ఇబ్బంది పడుతూ ఒక పావలా పెంచాలన్నా కానీ 20 పైసలు ఏది పెంచాలని కూడా చాలా మనము ఎక్సైజ్ చేసి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈ పొద్దు మనం మార్కెట్లో దాదాపు ఈ చెరుకు 3 రూపాయలు 3.5 రూపాయల కన్నా ఎక్కువ మనము బయట మార్కెట్లో ఎవరు కొనట్లేదు. కానీ దీని నుంచి వచ్చేటువంటి రసము మనము 1 కేజీకి దాదాపు 60% రసం బయటకు వస్తుంది. ఈ పొద్దు మీరు ఎక్కడ చూసినా కూడా చెరుకు 60% వస్తే మనకు లీటరు బయట 80 నుంచి 120 రూపాయల దాకా చెరుకు రసాన్ని అమ్ముతున్నారు. దానికి కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా అల్లం రసము, పుదీనా రసాన్ని కలిపి 100 రూపాయల పైన అమ్ముతున్నారు. 1 కేజీ చెరుకు నుంచి 60% మనకు జ్యూస్ వస్తే మనకు కనీసం అంటే చెరుకు 300 రూపాయలు 5 రూపాయల లోపల మనం కొనుక్కొని ఒక రసం తీసామంటే ప్రొడక్షన్ కాస్ట్ 5 రూపాయలు వేసుకున్నా కూడా 10 రూపాయలు ఖర్చు వస్తుంది. మనము బయట ఈ పొద్దు 100 రూపాయలు అమ్ముతున్నామంటే హాఫ్ లీటర్కి 50 రూపాయలు వస్తుంది. అంటే దీనికి కావాల్సిందల్లా ఇలాంటి చెరుకు మిషన్ ఒకటి పోర్టబుల్గా మంచి ప్రొడక్షన్ తీసేటువంటి మిషన్ని మనం తయారు చేసుకొని ఈ బయట మార్కెట్లో కొనుక్కుంటే ఇది మనకు జిఎస్టీతో కూడా దాదాపు 70-80 వేల నుంచి 1,00,000 రూపాయల లోపల దీని కెపాసిటీ బట్టి మనము తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి మిషన్ తీసుకొని ఒక ఫ్రిడ్జ్ పెట్టుకొని ఒక 2 కుటుంబాలు హాయిగా దీంతో జీవించవచ్చు. ఒకరు వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు, ఒకరు వచ్చేసి అమ్ముకుంటూ ఉండొచ్చు. దీనివల్ల మినిమంగా కనీసం అంటే ఒక చిన్న కాలనీలో కావచ్చు లేదా ఒక చిన్న గ్రామంలో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఎల్లో కొన్ని వందలైనటువంటి దీన్ని మనము షాపులు పెట్టుకొని ఎంతోమంది ఉపాధి కల్పించవచ్చు. అలాగే ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటారు లివర్కి సంబంధించి సమస్యలు చాలా ఏర్పడుతున్నాయి. అందులో హెపటైటిస్ బి అనేది ఒకటి, అలాగే లివర్ చెడిపోవడం. అందులో ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో లిక్కరు అంటే మత్తు పానీయాలు ఎక్కువగా వాడడం వల్ల కూడా లివర్ చాలా డ్యామేజ్ అవుతుందో అందరికీ తెలుసు. ఇంకొక విషయం చాలామంది తెలుసు, అది కూడా ఏంటి అంటే జాండీస్ కానీ లివర్కి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా మొట్టమొదటిగా ఏ వైద్యుడు కూడా సజెషన్ చేసేది చెరుకు రసాన్ని. కాబట్టి మనం ప్రతిరోజు తినేటువంటి ఆహారంలో ఎంతో కొంత విషం మనం తింటూ ఉన్నాం. అది గాలి ద్వారా కావచ్చు, నీరు ద్వారా కావచ్చు, ఆకు ద్వారా కావచ్చు, పళ్ళ ద్వారా కావచ్చు, మిగతా గింజల ద్వారా కావచ్చు, ఏదో ఒక ద్వారా మనకు విషం అనేది లోపలికి పోతూ ఉంది. దీన్ని శుద్ధి చేయాలి అంటే మరో విషయం కూడా చాలామంది తెలిసే ఉంటుంది. సిమెంట్ పరిశ్రమలో కానీ దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్న పరిశ్రమల్లో బెల్లం ఎక్కువగా ఇస్తారు. ఎందు గురించి అంటే గాలి ద్వారా తీసుకున్న పొల్యూషన్ మనము టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పోవాలి అంటే దాన్ని సహజంగా రిమూవ్ చేసేది ఒక బెల్లం మాత్రమే, అలాగే చెరుకు మాత్రమే. కాబట్టి ఈ రోజుల్లో పట్టణాల్లో ఎంత పొల్యూషన్ ఉందో గాలి మీకు తెలుసు. అలాగే వాటర్ పొల్యూషన్ జరుగుతూ ఉంది, అలాగే ఆహారం పొల్యూషన్ జరుగుతోంది. రసాయనిక వ్యవసాయం వల్ల మనము విషమంగా మనం తింటూ ఉన్నాం. కాబట్టి ఈ చెరుకు ఎంత అత్యవసరమో మనలాంటి దేశాల్లో మీరు అర్థం చేసుకోండి. అలాగే
దేశం బాగుపడాలి, ఆర్థికంగా ముందుకు పోవాలి అంటే ఆరోగ్యవంతమైనటువంటి మనకు ప్రజలు కూడా చాలా మనకు అవసరం. ఆ ప్రజల ఆరోగ్యం ఉండాలి అంటే ఆహారం, సహజమైనటువంటి ఆహారం చాలా అవసరం. కాబట్టి దయచేసి ఈ చెరుకుని ఎక్కువగా మీరు ప్రమోట్ చేసేసి మీరు కూడా తీసుకుంటూ వినియోగదారులు కూడా పరిశ్రమలు కనుక ఎక్కువగా రాగలిగితే అటు ప్రజలకు ఆరోగ్యము, ఇటు పరిశ్రమలు కూడా, కుటీర పరిశ్రమలు కూడా ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో భాగంగా మా న్యూ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఈ చెరుకు అన్న దాన్ని మేము ఉపయోగం చేసుకుంటూ, ఉత్పత్తి చేస్తూ, మేమే స్వయంగా పండించి ఈ చెరుకుని మేము రసంగా మార్చి సరాసరి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మేము చెరుకుతో పాటు కలమందను కూడా సహజ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మీరు గనక చూస్తే ఇది కలమంద. 7వ తారీఖు 2వ నెల 2019వ తారీఖు దీన్ని మనము కోయడం జరిగింది మా పొలంలో. ఈరోజు డేట్ వచ్చేసి 31 3వ నెల 2019, అంటే 2వ నెల దీన్ని కోయడం జరిగింది. అలాగే ఈరోజు మనకు 3వ నెల చివరి రోజు. సో ఈ విధంగా చూసుకుంటే మనకు దాదాపు 2 నెలలు దాదాపు కావస్తూ ఉంది, అంటే 50 రోజుల పైన అయింది. ఒక కలమంద ఆకు ఇన్ని రోజులు ఎలా ఉంటుంది అన్నది మనం గ్రహిస్తే ఒకసారి మీరు ఆలోచించండి. ఒక ఆకు ఈ విధంగా ఉంటుందా? మనకు రసాయనిక వ్యవసాయం చేస్తే మాత్రం అలా ఉండదు. సహజ వ్యవసాయంలోనే ఇలాంటి కీపింగ్ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని చాలామంది రసాయనిక వ్యవసాయానికి అలాగే సేంద్రియ వ్యవసాయానికి ఉన్న తేడా దీనివల్ల మీకు తెలిసిపోతుంది. అలాగే ఇది కూడా దాదాపు 3-4 నెలల ముందరనే దీన్ని కోయడం జరిగింది. దాదాపు 1/2 కిలో పైన ఉంటుంది. ఇది కూడా దాదాపు ఒక 600 గ్రాములు ఆకు ఉంటుంది. ఇలాంటి ఆకు కును కూడా మేము చెరుకు రసంలో కలిపి దీన్ని ప్రజలకు అందివ్వడానికి ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో దయచేసి మీరు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఇలాంటి ఆకు ఈ పొద్దు రసం మనకు బయట మార్కెట్లో దాదాపు 1000 రూపాయలు లీటర్ ఉంది. దీన్ని మనకు ఫ్రెష్గా ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఇచ్చినా కూడా శుచి శుభ్రత లేకుండా మళ్ళా అనారోగ్యం కల్పించి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మేము రసాయనిక వ్యవసాయాన్ని నిలిపేసి సహజ సాగులో దీన్ని పండించి దీన్ని చక్కగా శుద్ధి చేసి చెరుకు రసంతో కూడా మేము రసాన్ని ఇవ్వడానికి మార్కెట్లోకి వచ్చే నెలలో దీన్ని ప్రారంభం చేయబోతున్నాం. మా న్యూ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి చెరుకు, కలమంద రసాన్ని కూడా మార్కెట్లోకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు కూడా, మీరు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాలాంటి వాళ్ళని కూడా సహకారం చేస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. దాంతోపాటు మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవడం జరుగుతుంది.